చైతన్యమే సాయి. చెడ్డ ఆలోచన తొలగించు జ్ఞానదీపుడై, గుడ్డ పేలికల లీలతో గర్వము దహించు. ఓ నమో శ్రీ సాయినాథ హృదయంలో వెలిగించు. బొంబాయి వీధిలో అలీ మహమ్మద్ కొనిన పటము, బాంద్రా గోడ మీద వెలిసిన దివ్య రూపము. కాలచక్రము తాకగా యోగుల పటములన్నీయు, సముద్ర జలమున కలిసే మాయలన్నీయు. అబ్దుల్ రహిమాన్ బాబా, తాజుద్దీనిన్ మహిమ, మౌలానా హుసేన్ పటములు పొందే కాల పరిమళం. అన్నియు మునిగిన వేళ సాయి పటమొకటే, అలీ ఇంట గోడ మీద నిలిచే నిత్య జ్యోతి. ముజఫర్తో ఆలోచించి హేమాట్ పంతునకు బహుమానమిచ్చే ప్రేమతో నించి. జ్ఞానేశ్వరి చదువుదామన్న దేవుని సంకల్పం, అవాంతరమయ్యాగే ప్రతిసారి ఆరంభం. 20 రూపాయలు అడిగి మరలా అడిగి 25 రూపాయలతో భక్తిని కొలిచి. నా గుడ్డ పేలికలు దొంగిలించితివేళ అని కోపముతో పలికే దయాసాగరుడాలా, బాలకరాముని అడిగినదే ఆ పేలికల దొంగతనం. సర్వజ్ఞుడే సమాధానమిచ్చు, ఇదే ఉపదేశ ధర్మం. ప్రతిదినము జ్ఞానేశ్వరి క్రమముగా చదువు, నా ముందర కూర్చొని భక్తితో పారాయణము చేయుము. ఇతరుల వద్దకు ఎందుకు వెదకుదువు జ్ఞానం, నేనే జాల్తారు సెల్లనిచ్చుటకు దొంగలించుటకపోయెదవు. ఏప్రిల్ గురువార ఉదయమునపై అంతస్తున స్వప్నములో దర్శనమిచ్చి నిలిచె కరుణానిధి. బోధపడుచున్నదా అని ప్రేమగా అడిగే, నీ కృపలేక కష్టమే అని దేవు వినయముగా చెప్పే. చెప్పి కృపా కటాక్షము వర్షించే, దేవు హృదయంలో జ్ఞానదీపము వెలిగించే. చిత్రపటములోనూ చైతన్యమై వెలిగే సాయి, గుడ్డ పేలికల లీలతో గర్వమును తొలగించే తాయి. జ్ఞానేశ్వరి మార్గమున జ్ఞాన ప్రకాశమిచ్చే, శరణాగత భక్తుని హృదయంలో నిత్యముండే సచ్చిదానందమూర్తి. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః.